ఉద్దేశపూర్వకంగా కూడా వారిని మోసగించడము, వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పటము, ఇలాంటివేవి చేయకూడదు అని ఈ ఆజ్ఞ మనకు తెలియజేస్తుంది. పొరుగువాని మీద అసత్యాలు చెప్పడము, నిందలు వేయడం, లేని వాటిని పుట్టించడము, ఆ విధంగా నిందలు వేసి అతని యొక్క గౌరవానికి భంగం కలిగించడము, ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞ క్రిందకే వస్తాయి. ఈ అబద్ధ సాక్ష్యం, అబద్ధాలు చెప్పడం అనే విషయంలో సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా వివరంగా ఎన్నో వాక్యాలు మనకి తెలియజేస్తారు. సామెతలు 25:18 చూసుకుంటే, తన పొరుగువాని మీద కోట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు అని అంటారు. కూట సాక్ష్యము అంటే ఇక్కడ తప్పుడు సాక్ష్యం అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 చూసుకుంటే, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అవునండి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సృష్టే. కాబట్టి మన పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుడు ఈ భూమి మీద ప్రజలందరినీ సమానంగా ప్రేమిస్తున్నారు. పక్షపాతం లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ.